అందరికీ నమస్తే. నేను మీకు ఒక ఆడియో వినిపిస్తా. వినిపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ మీద ఈగ వాలిన నిన్ను పంగ ఇట్లా జీరి మార్కెట్ పల్లికి నల్గొండ గడతారు ఏమనుకుంటావు బిడ్డ? ఇషాద్ రెడ్డి పోరాటం కంటే ఈయన పెద్ద మునగాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? వేణుగోపాల్ రెడ్డి కంటే వేణుగోపాల్ రెడ్డి కంటే మునగాడా? పెంచిండ్రు కదా వాళ్ళు. యాదిరెడ్డి కంటే మునగాడా? దొంగ బలుపుతో మాట్లాడుతున్నారు. బలుపు 93% మంది 100% మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. సిగ్గు తెచ్చుకో ఇవి చూసి. ఏం మాటలే నువ్వు మాట్లాడాల్సిన మాటలాడే. నువ్వు ఎంపీవి, నువ్వు ఒక కథ. నల్గొండలో ఒక కౌన్సిలర్ అన్న గెలుతావా ఇప్పుడు నువ్వు? ఆడ గెలవకనే మళ్ళీ ఇక్కడికి వచ్చి నల్గొండ జనం అంతేనే కదా ఇక్కడికి వచ్చిండు. నువ్వేదో దొంగ మంత్రి పదవి, నువ్వేదో కాంట్రాక్ట్ల పిల్ల కోసం నువ్వు చేసినవి. రైట్, అది ఎవరు మాట్లాడినరో మీకు అర్థమైందనుకుంటా. తిన్మార్ నవీన్ ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తిన్మార్ నవీన్ మాట్లాడిన మాటలు అవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఆయన మీద చేసిన కామెంట్స్ అవి. అందరి మీద నోరు పడేసుకున్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆయన ఏమని చెప్పాలి, ఆయన చక్కదనం ఎట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం, ఆయన విశ్వసనీయత ఎంత, ఆయన నమ్మకం ఎంత అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. ఆయన జర్నలిస్ట్గా కూడా ఎవరిని తిట్టాలని అవసరం లేదు. జర్నలిజం చేసిన వాళ్ళు ఎవరు లీడర్లను తిట్టారు. జర్నలిస్ట్ అంటే తప్పు నువ్వు ఎత్తి చూపవచ్చు, ప్రశ్నించవచ్చు. ప్రశ్నిస్తే దాన్ని జర్నలిస్ట్ ఎవరైనా సరే. కానీ ఈయన ప్రశ్నలు కాదు, తిట్ల రూపంలో ఎట్లా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి చూస్తుంది అంటే ఆయన గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా. పాపం ఆ తిట్టిన వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ దండాలు పెట్టాల్సి వస్తుంది. తిట్టిన వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ బతిమలాడాల్సి వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు మీరు ఇప్పుడు విన్నారు కదా. నార్కెట్పల్లికి చిట్యాలకు ఇక్కడ చీరి చింతకు కడతారు అన్నాడు, సిగ్గుండాలన్నాడు, ఏదేదో అన్నాడు. అవన్నీ మనం మాట్లాడకూడదు. మీరు విన్నారు కాబట్టి నేను చెప్పాను. ఇంకా వీరిద్దరిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితే డైరెక్ట్ చైనా బ్రదర్స్ అని అన్నాడు. చైనా బ్రదర్స్ అంటే గ్యారంటీ ఉండదు, చైనా మాల్ లాగా వీళ్ళు గ్యారంటీ లేని బ్రదర్స్ అన్నట్టుగా మాట్లాడారు. కోదండరాం సార్ చెప్పిన, కోదండరాం సార్ను ఎట్లా మోసం చేసిండో చెప్పిన. ₹1,00,000 చెక్ ఇచ్చి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వేదిక మీద ఆ చెక్కును మళ్ళీ బ్యాగ్ తీసుకుపోయి పైసలు ఇవ్వలే, చెక్కులు ఇవ్వలే. జనాలకేమో ₹1,00,000 ఇచ్చిండు. వస్తుంది. మొన్న పోయి సన్మానం చేస్తే పాపం తిరుమల నవీన్ అడుగు పోయినప్పుడు కోమరాం సార్ ఏం చెప్పలేకపోయాడు. ఆయన బాధ వర్ణాతీతం. ఆ ఫేస్లో మనకు అర్థమవుతుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చాలా దారుణమైన కామెంట్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మిలిటరీలో పనిచేసిండ్రు, పైలట్గా పనిచేసిండ్రు. పైలట్గా యుద్ధ విమానాలు నడిపిన తర్వాత రాజకీయాలకు వచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరైనా సరే ఆయన విధి అదని చెప్తున్నాను. ఆయన పైలట్గా యుద్ధ విమానాలు నడిపితే ఏది నువ్వు యుద్ధ విమానాలు నడిపేది, నువ్వు దేశానికి 2 యుద్ధ విమానాలు కూల్చి 500 కోట్లు నష్టం చేసామని అన్నాడు. ఇంకా చాలా మాట్లాడి నేను ఆయన మాట్లాడే లైన్ నేను మాట్లాడాను. ఆ బూతుల లైన్ మనకు రాదు కాబట్టి అట్లా మాట్లాడకూడదు. అది సిస్టమ్. ఆయన మాట్లాడిండు. ఆయన క్రెడిబిలిటీ, ఆయన విశ్వసనీయత అనేది చాలా విషయాల్లో మనకు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2015లో పోటీ చేసిండ్రు. అప్పుడు పొన్నాలక్ష్మి గారు పీసీసీ చీఫ్గా ఉండి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత బీజేపీలోకి పోయినరు. బీజేపీలో పోయి కాంగ్రెస్ అనే గాడిద అన్నారు. కాంగ్రెస్ అనే గాడిద దగ్గర నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకే వచ్చిండ్రు. ఆయన తిట్టిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టిండ్రు. ఆయనేమి చేయలేదు. కొన్ని మీడియా సంస్థలు ఆయన సపోర్ట్ చేస్తున్నాయంటే భయపడి మళ్ళీ తీర్మానం మళ్ళీ ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత మంచిగా అయిన తర్వాత ఇదంతా గెలుస్తానో ఓడిపోతానో మళ్ళీ మా అక్రమాలు ఎవరన్నా బయట పెడతారమని కొంతమంది మీడియా వాళ్ళు భయపడి చేస్తున్నారు. నేను ఆయన అక్రమాలు అని ఒక వీడియో చేస్తే ఆయన నాకు తెలిసిన సమాచారం ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేనేదో ఆయన మీద పగబడినట్టుగా చేయకూడదు కదా. అందుకనే నేను ఆ విషయాలను మళ్ళీ తీస్తా, మళ్ళీ చెప్తా. కానీ ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే పొలిటీషియన్. ఇప్పుడు ఆయన పొలిటీషియన్గా ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్ విశ్వసనీయత ఎంత అని చెప్పే ధర్మం ఒక జర్నలిస్ట్గా నాకుంది. అదే
ఆ ధర్మం పాటించకపోతే ఈ వృత్తిలో ఉండడం కూడా వేస్ట్. అందరి గురించి చెప్తాం, ఎవరి గురించి అని చెప్తాం. నాట్ ఓన్లీ తీర్మార్ మల్లన్న, తీర్మార్ నవీన్, అక్కడ బక్కా జర్సన్ అన్న ఉన్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, ఇంకా 52 మంది ఉన్నారు అభ్యర్థులు. దానిలో మీకు ఎవరు వస్తే వాళ్ళకి ఓటు వేస్తుంది. నేను తీర్మార్ మల్లన్నకి ఓటు వేయదని కూడా నేను చెప్పాను, నాకెందుకు, మీ ఇష్టం. మీకు అట్లాంటి వాళ్ళే నచ్చితే నేనేం చేసేది లేదు, అది మీ ఇష్టం. కానీ ఆయన విశ్వసనీయత గురించి ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మాట్లాడుకోవాలి. రేపన్నాడు మీ భవిష్యత్తు కదా. నిరుద్యోగుల తరపున, ఓటర్ల తరపున 4 లక్షల పైన ఉంటారు, 4 లక్షల దాదాపు 5 లక్షల మంది ఉన్నట్టున్నారు. ఆ ఓటర్ల తరపున ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఉంటాయి. చాలా కామెంట్స్ నా మీద పెట్టిస్తున్నాడు. అన్ని కొందరు ఉద్యోగాలు పెట్టుకున్నట్టున్నాడు, ఎంప్లాయీస్ని పెట్టుకున్నట్టున్నాడు. అదే ఎంప్లాయీస్ ఎప్పుడు నాకు అట్లా కదా ఇట్లా కదా, చాలా ఆ కామెంట్స్ గురించి సమాధానం చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరికన్నా నాకు తీర్మార్ నవీన్ చాలా ముందుకెళ్ళి తెలుసు, చాలా ఎక్కువ తెలుసు ఆయన గురించి నాకు. కాబట్టి కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. కామెంట్ పెట్టే వాళ్ళకు నేను రెస్పాన్స్ కాను. కామెంట్ పెట్టే వాళ్ళకు వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు నాకు జీతం కోసం పనిచేస్తున్నారా లేకపోతే అభిమానంతో పెడుతున్నారా కూడా నాకు తెలియదు. బట్ వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను ఒరిజినాలిటీ చెప్పాలనే ప్రయత్నమైనది తీర్మార్ నవీన్ గురించి. ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడదాం. ఆయన విశ్వసనీయత చెప్పిన కదా, బీజేపీ కాంగ్రెస్ని తిట్టిండ్రు, కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ బీజేపీని నిన్న టార్గెట్ చేసిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసిండ్రు కొన్నిసార్లు. ఆయనకు అపాయింట్మెంట్ 2 రోజులు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంత పడుకుంటుందా అన్నాడు. అట్లే ఉంటుంది. అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళక, అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళక. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకు పనిచేయడానికి ఇష్టంగా లేరు. ఎందుకంటే ఆల్ పొలిటీషియన్స్తో నేను మాట్లాడుతుంటా, ఇప్పుడు అన్ని పార్టీల పొలిటీషియన్స్తో మాట్లాడతా. నా కెరీర్ మొత్తం పొలిటికల్ లైన్లోనే ఉన్నది. నేను ఎప్పుడు పొలిటికల్ బీట్స్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ చూసిన. నేను ఎప్పటి నుంచి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ చూసిన. కాబట్టి తెలుసు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయమే, నేను కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయమే, రేవంత్ రెడ్డి గారితో సహా. ఆయనకు పనిచేయాలంటే మనసు పుడతలేదు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకో. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తెలుసు ఇవన్నీ, ఆయన ఎవరిని ఎప్పుడు తిట్టిండు, ఎట్లా తిట్టిండు, ఏమైంది. కాంగ్రెస్ కార్యకర్తలు హార్ట్ఫుల్గా చేస్తున్నారని అనుకోను. అవకాశవాదులు కదా, అవకాశవాదులు అవకాశవాదులుగానే వ్యవహరిస్తారు. అవకాశవాదుల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. గ్రాడ్యుయేట్ కోటా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి, పనిచేస్తున్న కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. లీడర్లు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఆయనవి చాలా ఉన్నాయి అక్రమాలు. అవన్నీ తర్వాత బయట పెడతా, అవన్నీ ఆధారాలతో సహా పెట్టాలనేది అనుకుంటున్నాము. చూద్దాం అది ఎట్లయితుందో. కానీ తీర్మార్ మల్లన్న విశ్వసనీయత ఎంత, తీర్మార్ నవీన్ విశ్వసనీయత ఎంత అనే విషయాన్ని మాత్రం ఒక క్వశ్చన్ చేసుకుంటే జీరో. ఆయన విశ్వసనీయత జీరోగా కనిపిస్తుంది. ఏం విశ్వసనీయత లేదు, ఓన్లీ కమర్షియల్ మైండెడ్. బయటికి కనిపిస్తున్న కోణం వేరే ఉంది, లోపల వేరే కోణం కనిపిస్తుంది. నేను ఆయన అక్రమాస్తులు లేకపోతే ఆయన ఆస్తులు అవేంటి అక్రమాలు నిజాలు అవన్నీ తర్వాత, కానీ దానిల గురించి కూడా నేనేం మాట్లాడతలేను. ఎందుకంటే అవి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. దాని గురించి నేను కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో నేను ఎప్పుడు వెళ్ళిపెట్టాను. ఆయన వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడు వెళ్ళిపెట్టాను. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితంలో కూడా మనం తొంగి చూడకూడదు. ఎంతసేపటికి జనాలకు పనికొచ్చే అంశం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి చేయను. ఆయన 100 మందితో కాదు 10 మందితో 10 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళతో కామెంట్ చూపించినంత మాత్రాన నేను నిజాలు చెప్పకపోను. 100% నిజాలే చెప్తాను. ఆ నిజం చెప్పడంలోనే జనాలను సరైన దారిలో నడిపించాలన్న ఉద్దేశంతో నేను కామెంట్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసినవే. కోమరెడ్డి వెంకరెడ్డిని ఏమన్నారు, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమన్నారు, కోదండరాం సార్ని ఏమన్నారు, సిపిఎం వాళ్ళని ఏమన్నారు, సిపిఐ వాళ్ళని ఏమన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో తిట్టలేదా? సిపిఎం మన ఎవరు రాఘవుల్ సార్, పాపం నిస్వార్థ జీవి రాఘవుల్ సార్. ఆయన చిన్న రూమ్లో ఉంటాడు. ఆయన అసలు ఆయన కమ్యూనిస్టులకు ఆయన ఒక ఆదర్శం. రాఘవుల్ సార్, తమ్మినేని వీరభద్రం గారు, ఆయన కూడా అంతే సింప్లిసిటీ. వీళ్ళని పట్టుకొని మోసాలు చేసిండ్రు, వీళ్ళు దోసుకు తిన్నారు జనాల డబ్బులని కూడా మాట్లాడారు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు చేసింది ఏంటి? బయటికి మాట్లాడే నీతులు వేరు, చేష్టలు వేరే ఉంటాయి. నీతులు వేరు, చేష్టలు వేరు. ఆయన నీతులు చెప్పిండు, బయటికి లోపల ఏం చేసిన అనేది చాలా దారుణంగా ఉంది. బట్ ఎనీవే ఆ దారుణాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ విశ్వసనీయత అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విశ్వసనీయతకే
ఓటేయండి. విశ్వసనీయత విషయంలో మీరు ఆలోచించండి. ఆ పనిచేసే వాళ్ళు కూడా ఎవరు పనిచేస్తలేరు. నాకు తెలిసి కాంగ్రెస్ లీడర్లు, నల్గొండ జిల్లా లీడర్, ఆయన సొంత జిల్లా లీడర్లే, నల్గొండ జిల్లా లీడర్లే అయిష్టంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మా మీద రుద్దేండు నేను తీసుకొచ్చాను అంత అయిష్టంతో ఉన్నారు. కార్యకర్తలు కూడా ఏదో కొద్ది జోష్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తుంది ఏంది ఇది, ఈయన కాకుండా ఇంకొకరికి ఇస్తే ఎంత మంచిగా పనిచేసుకునే వాళ్ళం. వ్యవహార శైలి అంతే, దానికి మించింది ఏం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, నోరు మంచిది కానప్పుడు ఊరు మంచిది కాదు ఆటోమేటిక్గా. ఆయన తిట్టడంతోనే ఫేమస్ అయ్యిండు, ఆ తిట్టడంతోనే జరగాల్సిన కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన తిట్టని వాడు లేడు, ఆయనతో తిట్లు పడని వాళ్ళు లేరు, వాళ్ళందరూ అవేం మర్చిపోరు. వీళ్ళ చెవులలో జింగరాలు తిరుగుతూ ఉంటాయి, ఇలా మమ్మల్ని ఏమన్నారు అనేది తెలుసు కదా. నేను మాట్లాడుతుంటా, కొంతమందితో మాట్లాడుతుంటా, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అవును అప్పుడు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని. ఇప్పుడు కాంగ్రెస్లో త్యాగాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట టికెట్ రాలేదు ఆయనకి ఎంపీ ఇస్తామన్నారు, ఎంపీ ఇవ్వలేదు. అట్లాంటి కార్యకర్తలు పార్టీ కోసమే నిలబడ్డ కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తలు మిగతా కార్యకర్తలు కూడా కొంత మనస్ఫూర్తిగా పనిచేసే అవకాశం దక్కేది. మా ఓడికి ఇచ్చిండ్రు, మా పార్టీ కార్యకర్తకి ఇచ్చిరనే ఒక అది ఉండేది. కానీ అది అట్లా జరగలేదు. పటేల్ రమేష్ రెడ్డి గారు ఒకరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. మానవతరాయ్ కాంగ్రెస్లో నుండి ఈ మధ్య బీఆర్ఎస్కి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండ్రు. బక్కా జర్సన్ లాంటి వాళ్ళు పార్టీ కోసమే, వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆయన పార్టీ కోసం మాట్లాడుతున్నారు. ఇట్లా చాలామంది పార్టీ కోసం కష్టం వాళ్ళు, నేను అందరి పేరు చెప్పలేకపోవచ్చు, కానీ అట్లాంటి లీడర్లు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా ఇష్టపూర్వకంగా పనిచేసేవాళ్ళు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు తీర్మానానికి అవకాశం ఇచ్చిండ్రో తెలియదు. సరే అవకాశం ఇచ్చిండ్రు, బట్ విశ్వసనీయత అనేది చాలా విలువలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్లో ఖచ్చితంగా పనిచేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎనీవే గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఓటర్లకు నేను చెప్పదలుచుకున్నా, మీరు విశ్వసనీయతను గమనించండి. విశ్వసనీయమైన వ్యక్తి ఎవరైతే మీకు పనిచేస్తారనుకుంటున్నారో వాళ్ళను ఆదరించండి. మీకు సమాజం అండగా ఉంటుంది, మీకు అందరూ అండగా ఉంటారు. మీకు మీ డిమాండ్స్ లేకపోతే మీ సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళకు ఓటేనని మాత్రం నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నా. నా మీద ఇట్లాంటి మెసేజ్లతో దాడి చేసినంత మాత్రాన నేను నిజాలు చెప్పకపోను. ప్లీజ్ సబ్స్క్రైబ్.